శివాయ గురవే నమః. 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 బోధ అనేది బాహ్య బోధ కాకుండా ఈ యొక్క అద్వైతం గురించిన బోధ. ఇది నిజంగా నీకు అవసరమా? అవసరమా అంటే ఇష్టమా అని నువ్వు పొందాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నావా? నీకు నీవు నిర్ణయించుకో మొదట. ఇది కాలక్షేపానిగా నువ్వు స్వీకరించావా, లేదా నిజంగానే దీని యందు నీకు ఇష్టాలనండి ఏదన్నా అనండి అవి ఏర్పడినాయా? దేనికోసం నువ్వు దీన్ని అంటే ఇక్కడ ఇది వింటున్నావు? బోధ అనేది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే కాలక్షేపానికి అద్వైత బోధ అక్కర్లేదు, చాలా రకాల బోధలు ఉన్నాయి. ఎన్నో రకాల బోధలు వినవచ్చు. అవన్నీ మనసుకి బాహ్యంవి కాబట్టి నీకు బాహ్యం గురించి చెప్తారు. మనసు ఆహ్లాదకరం అంటే ఉపయోగం లేని శ్రవణ మననలు దేనికోసం కష్టపడి. అందుకని గురువు చెప్తున్నారు, నిజంగా నీకు ఆవశ్యకమా? ఏది ఆవశ్యకమని నీకు తోచునో దానిని గురించి విచారణ చెయ్యి. నిజంగా నీకు అది లేదు, నాకు కావాలి, అహం బ్రహ్మాస్మి స్థితి నేను పొంది తీరాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకు దాని యందు మక్కువ ఏర్పడుతుంది. ఒక దృఢమైన విశ్వాసము, సంకల్పాలు ఇలా రకరకాలుగా కలుగుతాయి. ఇది బాహ్యంలో మీ అందరికీ అనుభవమే. ఎంత ఆకలేసిందో అంత భోజనం చేసినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలి, పొందాలి అన్న ఆ కోరిక, ఆ తపన ఫలితాలలో అదే తపస్సు అని చెప్పబడుతుంది. అప్పుడు మాత్రమే అంటే ఈ యొక్క అద్వైతాన్ని సిద్ధి మీరు పొందగలుగుతారు. ఉపయోగం అంటే అక్కడ అర్థము ఇందులో వేరే బాహ్యానికి సంబంధించిన ఉపయోగాలు ఏం లేవు. మీకు ఆస్తులు రావటమో ఇంకోటో అని. అన్నిటికన్నా అత్యున్నతమైన పరమోత్కృష్టమైన ఆ యొక్క పరమానందాన్ని పొందుతారు. బాహ్య ప్రపంచంలో దేని వల్ల మీరు పొందలేరు. కొన్ని కోట్లు సంపాదించినా అది ప్రసాది అంటే మీరు దాన ధర్మాలు చేసినా మీరు పొందలేరు. దాన ధర్మాలు కూడా ఒక దాని వరకు చేయగలుగుతారు తప్ప దానిని మించి చేయలేరు. చేశాక మళ్ళీ ఆలోచనలు, అయ్యో అనవసరంగా చేశానేమో అన్న రకరకాల భావనలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇచ్చేస్తాయి. కాబట్టి బాహ్య ప్రపంచంలో ఏది కూడా మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు. బ్రహ్మానందం సంగతి, నిత్యానందం సంగతి తర్వాత. అసలు అది ఎంతకాలం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది, ఎంత సమయం. అంటే మీరు సంపాదించిన డబ్బు కానివ్వండి, బంధుత్వాలు కానివ్వండి, ఏవైనా వస్తువులైనా సరే మిమ్మల్ని ఎంతకాలం అలా ఉంచుతున్నాయి, అది అందరికీ అనుమానాస్పదమే. కేవలం ఈ యొక్క అద్వైతంలోనే మీరు చేసిన దానికి డౌట్ లేకుండా ఫలితం పొందుతారు. లేస మాత్రమైన ఎందుకంటే మీరు కొంత సాధన చేసినప్పుడే మీకు ఆ బ్రహ్మానందాన్ని ఆయన రుచి చూపించారు. కొంత చేశారు, మీరేం ఎక్కువ కూడా చేయలేదు, కొంత మట్టుకే చేశారు. కొంతవరకే అంటే కాస్త చేస్తేనే పొందారు. బాహ్య ప్రపంచంలో ఎంత చేస్తే
అంత అనేది కూడా మీకు అక్కడ లేదు. మీరు కష్టపడినంత వరకు మీకు ఫలితం వస్తుందని ఎప్పుడూ లేదు. డిపెండ్స్ అంతే, అది నీ కర్మను బట్టా, బ్రహ్మ నియతి బట్టా, అవన్నీ కూడా. కానీ అద్వైతంలో అలా లేదు. నువ్వు చేసిన కొలిది నువ్వు ఆ యొక్క అనుభూతిని పొందుతూనే ఉంటావు, సందేహం ఏమీ లేదు. మీరు మనసా వాచ కర్మణ ఆ పరమాత్మ యొక్క స్తోత్రమే అక్కర్లేదు, నామాన్ని చెప్పినా సరే ఎంతో ఆనందం కలుగుతుంది, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి. అంటే పరమాత్మ యొక్క ఆ అఖండత్వము, బ్రహ్మత్వాన్ని మీరు గుర్తించాలి. గుర్తించలేదు అనడానికి కూడా లేదు, ఎందుకంటే పొందారు, అందరికీ అనుభవాన్ని ఇచ్చాడు ఆయన, ఆయన వైపు లోటు లేదు. ఇక్కడ నీవు ఆలోచించు, బోధ వింటున్నావే, పొద్దున్నే లేస్తారు, ఏదో కష్టపడుతున్నారు పాపం మీరు కూడా. మరి ఈ కష్టానికి ఇష్టం తోడైతే సిద్ధి లభిస్తుంది. బాహ్యంలో కూడా మీరు ఏదైనా ఇష్టంగా ఉన్నప్పుడే ఏదైనా కష్టపడగలుగుతారు, అది ఏ విషయమైనా సరే. ఇష్టం లేనప్పుడు తప్పదు అని చేస్తారు, అయిష్టంగా చేస్తారు కాబట్టి ఆనందమే లభించదు, అంటే ఆ కాస్త లేస మాత్రమైన ఆనందం కూడా ఉండదు. ఇక్కడ ఇష్టం లేకుండా మీరు దీన్ని కొన్ని యుగాలైనా మీరు పొందలేదు, బాగా గుర్తు. కాలక్షేపంగా వింటే మీరు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారేమో, పుణ్యం కూడా రాదు. ఎందుకంటే పుణ్య పాపాలకు అతీతమైనది అద్వయం, కాబట్టి అలాంటి భావనలు ఏమైనా ఉంటే వినకండి. అట్లీస్ట్ పుణ్యం వచ్చేస్తుంది కదా అని రాదు. నా కర్మలు ఏమన్నా పోతాయేమో అనండి, దుమ్ము దులుపుతా, అబ్బాయి అవన్నీ ఏం జరగవు. ఇక్కడే మీకు స్తోత్రాలు కానీ ఒక నామం కానీ చెప్పబట్టలేదు, మీరు అండాలి. ఇక్కడ కేవలం మీరు ఆ సిద్ధి పొందడానికి మార్గాలు, ఆ సిద్ధి ఎంత గొప్పదో, ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో అని మీరు పరిపూర్ణంగా తెలుసుకోవడానికే ఈ బోధలని. గురువు అనుగ్రహం కూడా అప్పుడే. నేను గురువు గారు అంటున్నాను, గురువు గారికి కానుకలు సమర్పిస్తున్నాను, గురువు గారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను, ఇలా రకరకాల మీ అభిప్రాయాలు ఉంటే అవన్నీ వృధానే, దేనివల్ల ఏది పొందలేదు. తోటకాచార్యులు కూడా ఆ యొక్క గురువుకి మనసా వాచా కర్మణ సేవ చేశారు కాబట్టి అతనికి చూపుతోటే జ్ఞానాన్ని ప్రసాదించారు ఆ గురువు. కాబట్టి ఆ శరణాగతి అయినా ఉండాలి. జ్ఞానం వెళ్ళలేదు ఆయన, బోధ ఏం జరగలేదు ఆయనకి, కానీ ఏమాత్రం కూడా గురువు పట్ల అన్యథాభావం, అగ్రహణాలు, ఆగ్రహాలు ఏవీ లేవు. ఎంతకాలం నుంచి చేస్తున్నాడంటే పూర్వకాలం గురుకులాల్లో ఒడుగు చేసి పంపించేసేవాళ్ళు 9 ఏళ్లకి, ఇంకా ఇంట్లో ఉంచేవారు కాదు. కాబట్టి ఆ 9 ఏళ్ల నుంచి ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తుంటాడో ఆలోచించాడు. ఏమంటే ఆయన ఎప్పుడు పొందాడో ఏది తెలియదండి అని ఇవన్నీ మూర్ఖపు ప్రశ్నలు. ఆ 9వ ఏడు నుంచి వాడు ఆ సేవ చేశాడంటే అది గుర్తు పెట్టుకోండి, ఆ సూక్ష్మాన్ని గ్రహించండి. 9వ ఏడు వాడికి సేవ అంటే తెలియదు, ఇంకోటి తెలియదు, మనసా వాచా కర్మణ, కానీ చేశాడు, అప్పటి నుంచి చేశాడు. ఏ సిద్ధి ఏంటి ఏదైతే పరమోత్కృష్టమైనదో దానిని మీరు పొందటానికి వీలుగా ఎన్నో రకాలైన ఈ బోధలు, అన్ని గ్రంథాలు ఏం మనకు ఉచితంగా దొరకలేదండి, గురువు కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు పాపం. అంటే ఎందుకని ఇంకా మీ మనసుల్లో ఈ భేద అభిప్రాయాలనండి, భిన్న అభిప్రాయాలు కానివ్వండి ఎందుకు పోవటం లేదు? ఇవన్నీ నువ్వు ఉంచుకున్నవే, గురువు వల్ల కలిగాయండి, గురువు అన్న మాట వల్ల అంటే ఇంకా నువ్వు అసలు దేనికి పనికిరావు. తల్లిదండ్రులను తిట్టుకుంటే మటుకు వాడికి ఏంటండి ప్రయోజనం? మీరు అనరా పిల్లలు నన్ను తిట్టుకుంటే ఏమిట్రా నీకు వస్తుంది అని, నేనే నిన్ను పోషించాలి నీ ఉద్యోగం వచ్చే వరకు అని ఎన్ని రకాల డైలాగులు కొట్టలేదు మీరు? సేమ్ అదే. గురువుకి ఏమి లభించదు, ఇంకా తల్లిదండ్రి కోపం వచ్చి వాడిని నాన్న తిడతారు, లేదా రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత కూడా ఇవన్నీ ఏమి ఉండవు. గురువు నిన్ను దోషరహితుడుగా చెయ్యడానికి మాత్రమే ఆ కఠినత్వాన్ని అనండి, ఇంకోటి అనండి కానీ ప్రదర్శిస్తాడు, అంతే తప్ప గురువుకి వేరే అభిప్రాయమే లేదు. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా నిజంగా గురువుకి మీ యందు ఏదైనా అభిప్రాయం ఉంటే ఎవరండి వినేది ఇక్కడ? కాబట్టి ఇక్కడ నువ్వు నిశ్చయం చేసుకో, ఈ బోధ దేనికి, ఇది నీకు నిజంగా ఆవశ్యకమా, నిజంగా నీకు శ్రద్ధాభక్తులు ఉన్నాయా?
బోధ ఎందు గౌరవం, ఎందుకంటే బోధ పరమాత్మ, పరబ్రహ్మము, అహం బ్రహ్మము ఇవన్నీ వేరు కాదు. గురువు వేరు కాదు, బోధ వేరు కాదు, వేదము ఇంకా మీరు ఏది పెట్టు పరమోత్కృష్టమైన ఏదో అది వేరు కాదు. తత్, ఆ తత్, ఈ గురువు, ఈ బోధ ఏవి భిన్న భిన్నాలు కాదు, అన్ని అభేదాలే. అభేదం ఉన్నవాడే ఏదైనా చెప్పగలడు. భేదం ఉన్నవాడు ఎలా చెప్తాడండి? భేదభావం ఉన్నవాడు నీకు మంచి ఆలోచన గాని మంచి సలహా గాని ఇస్తాడా? ఏమి ఇవ్వడు. పరిపూర్ణుడైన వాడే నీకు మంచి సలహా ఇవ్వగలుగుతాడు. వాడి మంచి మనస్సు ఉంటే నీ తప్పొప్పులు వాడు చెప్పగలుగుతాడు. లేదనుకోండి, పార్షాలిటీలు ఉన్నవాళ్ళు నీతో అవసరం ఉంటే నీది కరెక్ట్ అంటాడు, వాడితో అవసరం ఉంటే వాడిది కరెక్ట్. బాహ్యంలో ఇదే జరిగేది. కాబట్టి ఇక్కడ అభేదభావం ఉన్నవారే మీ శ్రేయస్సును కోరుకుంటారు. ఆ పరమ శ్రేయస్సును మీరు పొందే వరకు వాళ్ళల్లో కూడా కొంత తపన ఉంటుంది. ప్రయత్నం చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఎక్కడి వరకు అనేది తెలుసు కదా. ఎలా అంటే నడకొచ్చిన తర్వాత పిల్లవాడి చేయి వదిలేస్తారు తల్లిదండ్రులు, ఇంకా నడవరా అంటారు. చేయూత ఇస్తారు, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చాక ఇది అంతే. కాబట్టి ఇక్కడ ఏదో మీరు బెదిరింపులు అలా అంటే అనుకున్నా నాకేం నష్టం లేదు కదా, గురువులకేం నష్టం లేదు. బెదిరిస్తే ఏమిటంటే వస్తుంది. కాబట్టి ఇక్కడ బెదిరింపులు అవి కాదు. మీకు గురువు పట్ల ఏమిటి భావం? ఎవరో చెప్పిన మాటలు విని గురువు అభిప్రాయం మార్చుకుంటున్నారా, లేక అహంకారయుక్తంగా గురువు పట్ల ప్రవర్తిస్తున్నారా? అంటే మీ బుద్ధికి విలువ ఇచ్చారనుకోండి, బుద్ధి ఎప్పుడు వ్యతిరేకంగానే చెప్తుంది, ఎందుకంటే అది జీవుడు. జీవుడు ఎప్పుడు సామరస్యంగా ఉండడు. జీవుడి బుద్ధే అంతా. వాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా చేస్తూ. కాబట్టి ఇక్కడ నీ బుద్ధి ఎలా ఉందనేది నీకు తెలియని విషయం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏముండండి నాకు అర్థం అవటం లేదు, నిజంగా అది గోడ మీద పిల్లవ. ఇక్కడ అన్యదా ఏమీ లేదు, నువ్వు నీకు నువ్వు సమర్థించుకుంటున్నా, అంతకన్నా ఏం లేదు. పరమ అబద్ధం అది. కాబట్టి నువ్వు చేసేది నీకు తెలియట్లేదు అనటం కాదు. కాబట్టి నిజంగా ఈ బోధ నీకు అవసరమా? ఈ బోధ వల్ల అసలు ఏమిటి అనుకుంటున్నాను? నలుగురికి గొప్పలు చెప్పుకోవడానికా? ఆహా నేను అద్వైతం వింటున్నాను ఇన్నిసార్లు చెప్పగలను, మాకు గురువు ఉన్నారు చెప్పుకోవడానికి, ఏదైనా ఏమన్నా షోపీస్ అండి గురువు? బోధ ఏమన్నా అదే? నా ఇంట్లో గ్రంథాలు ఉన్నాయని చెప్పుకోవడానికా? దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయనుకోండి, సరే అప్పుడప్పుడు తుడిచి చదివారా ఇందులో ఏముంది అంటే చెప్పగలుగుతారు. సో ఇవన్నీ కూడా, అందుకే గురువు ఇక్కడ ఓ ప్రశ్న వేశాడు శిష్యుడు, ఏరా నిజంగా నీకు ఆవశ్యకమా? నీకు ఏది ఆవశ్యమో అదే విను. ఇష్టం లేదో ప్రగల్భాలకో దేనికి ఈ యొక్క అద్వైత బోధ నీవు వినటం? అంటే నీలో మార్పు రానప్పుడు, నీ బుద్ధిలో ఏమాత్రము కూడా ఇది లేనప్పుడు నువ్వు వినటం వల్ల ఏమన్నా ఏమిటి? నిన్ను నీవు కష్టం. ఇష్టం లేని పని ఎందుకండి చేయటం? అయితే లేదండి ఇష్టమే, కానీ అంత ఇష్టం కలగటం లేదు, ఇది కూడా నీదే దోషం. ఇష్టం కలిగించుకోవాల్సిందే నువ్వే. రోగం వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు మందు మీద ఇష్టం కలిగించుకోవటం లేదు, ఆ రోగం తగ్గడానికి ప్రయత్నం చేయటం లేదు. వాకింగ్ చేయండి అంటే చేయటం లేదు, గంట చేయండి అంటే. ఇప్పుడు కొత్త రకం వాచ్లు వచ్చాయి కదా, ఆ వాచ్ పెట్టుకుని ఎన్ని వేల అడుగులు తిరిగారు అని ఇప్పుడు అదో స్టైల్ కదా, ఆ వాచ్లు పెట్టుకుని తిరుగుతుంటారు, స్మార్ట్ వాచ్. ఏదో స్మార్ట్ గా అవుదామని వాచ్ పెట్టుకున్నంత మాత్రం స్మార్ట్ అయిపోతారా? సరే, రకరకాలు ఆ బాహ్య ప్రపంచంలో ఎన్నో రకాలు వస్తాయి, ఒక్కొక్కడి బుర్ర ఒక్కొక్క రకం. ఆ బుర్రని వాడు ఉపయోగించి ఏదో కనుక్కుంటాడు, వీడు దాన్ని ఆచరిస్తాడు. అంటే ఎన్నో రకాలుగా మీరు ఆ బాహ్య ప్రపంచంవి ఇష్టం లేకపోయినా ఇష్టం కలిగించుకుంటున్నారు. అయితే అక్కడ ఫలితం మీరు పొందుతారా పొందరా అన్నదానికి అనుభవం మీదే. కానీ ఇక్కడ ఒక్కసారి మీరు కనుక పరిపూర్ణమైన ఇష్టాన్ని ఆ యొక్క బ్రహ్మం మీద కలిగించుకుంటే ఇహ మీరు ఆ బ్రహ్మమే అవుతారు. తత్ త్వం అసి అహం బ్రహ్మాస్మి. ఈ సిద్ధి మీరు పొంది తీరుతారు, ఇందులో సందేహం లేదు.
పొందనేమో అన్న సారీ క్షమితం సందేహమే అక్కర్లేదు. ఎందుకంటే ఆయనకేమి భేదభావం లేదు, పార్షాలిటీ లేవు. ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడికి ఇచ్చి తీరుతాడు. అక్కడ పోనీ ఇంకా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అలాంటివన్నీ ఏం లేవు. ఎవరు తొందరగా వస్తారో వాళ్ళే పొందుతారో అది లేదు. ఇక్కడ ఇంకా అవకాశం ఏమిటి అంటే, నువ్వు గనక ఇష్టంగా ఒక 2 అడుగులు వేస్తే, పోనీ ఒక్కడిగే, మిగతా అంతా కూడా ఆయన చేయి పట్టి మిమ్మల్ని లోపల తీసుకెళ్తాడు. అంటే ఆ స్థానానికి తీసుకెళ్ళిపోతాడు, మీకు సిద్ధి కలగ చేస్తాడు. కానీ ఆ ఒక్కడుగు కూడా నేను వేయలేను అంటే, అది ఇక్కడ అడుగుతున్నాడు ఆయన. నీకు నిజంగా ఇష్టమేనా? కాబట్టి ఎంత ఆకలేసిందో అంతే తిను. కొంచెం ఆకలేస్తోందండి అంటే కొంచెమే తిను. ఎందుకు మళ్ళీ అయ్యో రాత్రికి ఇది ఎందుకు ఇప్పుడు తినేద్దాం, మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని తింటే ఏమవుతుందో తెలుసు కదా. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇష్టం లేకుండా ఏ పని చెయ్యకు. బాహ్యంలో చేస్తారండి, చెయ్యరు. నాకు ఇష్టం లేదని ఎంత మొండిగా ఉంటారు. చాలా మొండితనం వచ్చేస్తుంది అవకాశం ఉన్నప్పుడు. అవకాశం లేనప్పుడు అంటే ఏదో చేస్తారు కదా. కాబట్టి జిజ్ఞాసకు అనురూపముగా మాత్రమే, అంటే మీ యొక్క తపనకు అనుగుణంగానే మీ యొక్క ఇది ఉండాలి. నాకు ఏది తెలియటం లేదు, ఏం కోరుకోవాలో తెలియట్లేదు అని అంటే శరణాగతే. మీకు ఏదైనా కోరిక కలిగినప్పుడు ప్రదక్షిణలు చేయటం లేదండి గుడికి వెళ్ళి? ముందు కూడా చేస్తారు కదా, స్వామి నేను ప్రదక్షిణలు చేస్తా నాకు ఈ కోరిక తీర్చని. తీరాక సంగతి తర్వాత చూద్దాం, కొబ్బరికాయలు డబ్బులు అవన్నీ తర్వాత. కానీ కష్టపడుతున్నారు కదా కోరిక కోసం. అయితే పొద్దున్నే లేస్తారు, లేవమనంగానే పొద్దున్న లేస్తారు కదండి బాహ్యమైన కోరికల కోసం. 4ంటికి లేచి నువ్వు చేసి తీరాలరా అని అనగానే చేస్తారు కదా. అంటే అక్కడ మటుకు గురువు మీదనండి పరమాత్మ మీదనండి ఎనలేని నమ్మకం. ఇక తీరలేదా, గురువు వేస్టే, దైవము వేస్టే. అయితే ఆయన చెప్పినవేమీ జరగట్లేదండి. నువ్వు ఎలా చేసావన్నది వాడు ప్రశ్నించుకోడు. నిజంగా గురువు చెప్పినట్టుగా శ్రద్ధాభక్తులతో చేశావా అని ప్రశ్న వేస్తే సమాధానం వస్తుందా? కరెక్ట్ సమాధానం ఇదే. కాబట్టి ఇక్కడ వీడు తన బుద్ధిని మార్చుకుంటూ ఉంటాడు తనకు అనుకూలంగా. తన వాదనల కనండి, తన యొక్క సమాధానాలను ఏదైనా సరే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు తప్ప బుద్ధిని అసలైన దాని యందు నియోగించడు. ఇదే వచ్చిన మాట. తనకు అనుకూలంగానే చెప్పుకుంటాడు తన బుద్ధి, అందుకనే అంటాడు. అందుకే నాకు ఆ దేవుడు అంటే ఇష్టం ఉండదండి, గురువులు అంటే ఇష్టం ఉండదు, ఇలా ఏదో అంటూ ఉంటాడు. అలా మొక్కవోని ఉత్సాహంతో, ధైర్యంతో ఆ సంకల్పాలు లేని స్థితిని పొందడానికి ప్రయత్నించాలి. అయితే సంకల్పరహిత స్థితి ఎప్పుడు పొందుతారు? ఇది కేవలము ఆ శరణాగతి వలనండి, బోధని అనుభూతములోంచుకుని అక్కడే ఉండటం వల్ల కానివ్వండి, గురువు యందు ప్రగాఢ విశ్వాసం అనండి, అంటే పాజిటివ్ గా ఉండటం వల్ల. అభేదమే పాజిటివ్నెస్. లేస మాత్రమైన నెగటివ్ నిన్ను ఎప్పుడు కూడా పొందనివ్వదు. అందుకని ఇక్కడ చెప్పారు, మొక్కవోని ఉత్సాహం అన్న ప్రయత్నం. నిన్ననే చెప్పారు తైలధార వలె ఉండాలి. అంతేగాని ఇవాళ అదండి అక్కడండి, ఇప్పుడు నేను షికారుకి వెళ్ళాలి, ఇవన్నీ అయ్యాక చూసుకుంటాను అంటే సరే మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు కదా ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది. కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో కోరికలు మీరు కోరుకుంటున్నారు జన్మ జన్మాంతరముల నుంచి, యుగ యుగాల నుంచి. ఎందుకంటే స్థితి పొందని వాడికే జన్మ. వాడు జన్మ పొందాడు అంటే కర్మ అనుభవించడానికే. ఎప్పటి వరకు కర్మ అనుభవిస్తాడు? ఈ సిద్ధి పొందే వరకు వాడికి కర్మ. సిద్ధి పొందాక కర్మలు లేవు. నిన్న విపులంగానే చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పవలసిన ఆవశ్యకత లేదు. కానీ మరి ఆ యొక్క పరమాత్మని పొందాలన్న ఇచ్చ ఎందుకు నీలో తీవ్రంగా లేదు, దృఢంగా ఎందుకు లేదు? ఉండవలసినంత లేదు. ఇందాక చెప్పినట్టుగా ఆకలి,
ఏదైనా సరే ఇష్టము తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయత్నం కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇష్టం తీవ్రంగా లేదనుకోండి, ఏదో లేదని వదిలేస్తారు. ఇలా ఇవన్నీ కూడా మీకు అనుభవమైనవే. మీ ఇచ్ఛానుసారమే. మీ తీవ్రతను బట్టే ఏదైనా సరే. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ డబ్బు సంపాదన గూడా. అప్పుడే అధర్మాలు గూడా చేస్తారు. మడిగట్టు కూర్చుంటే డబ్బులు ఎలా సంపాదిస్తామండి అంటారు. దానికి అధర్మానికి వెనుకాడరు. రకరకాల మార్గాలు. ఏ మార్గంలో అయినా సరే నేను డబ్బు సంపాదించి తీరాలి. దట్స్ ఇట్. నాకు వేరేది అనవసరం. నేను పొంది తీరాలి. ఎవడేమనుకుంటే నాకేంటి? ఇలా రకరకాల భావనలు. దానికి తగ్గ ప్రయత్నాలు. ఇవన్నీ బాహ్య ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. అంటే మీ కోరిక యొక్క తీవ్రతను బట్టి మీ ఆచరణ ఉంటుంది. అది ఏమిటి? ఎలాంటిది? దానివల్ల ఏమిటి అని ఎవ్వడూ ఆలోచించరు. ఎందుకంటే వాడి కోరిక అంత తీవ్రంగా ఉంది. పరమ భయంకరంగా ఉంది వాడి కోరిక. అందువలన వాడు అసలు ఏది ఆలోచించడు. బాహ్య ప్రపంచంలో చూస్తూనే ఉన్నారు. ఆస్తుల కోసమనో, ఇంకో దాని కోసమో ఈ హత్యలనండి, ఇంకోటనండి ఏదైనా సరే. వాళ్ళ కోరికల కోసం అనండి. ఏమేం జరుగుతున్నాయో తెలియంది కాదు. ఎందుకంటే ఇంకా చాలా మంది న్యూస్ చూస్తూ ఉంటారు కదా! మీరు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా వస్తే తప్ప బ్రహ్మం యందు మీకు ఇష్టం ఏర్పడదు. ప్రపంచంలో జరిగేవన్నీ నాకు తెలియవలసిందే. ఎంక్వైరీలు. అంటే బాహ్యంలో మీకు దేని యందు అత్యధిక ఇష్టం ఉన్నా అది మిమ్మల్ని ఈ యొక్క పరమానంద స్థితిని చేరుకోనివ్వదు. అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎందుకండి? అవసరం లేనివి. నీకు అవసరం లేనిది దేనికి? అవతలి వాళ్ళని విసిగించడానికి తప్ప. రకరకాలుగా ఒకరింటికెళ్ళాము. ఎళ్ళండి. హాయిగా చక్కగా కబుర్లు చెప్పుకోండి. సంతోషంగా ఉండండి. వాళ్ళు సంతోషిస్తారు, మీరు. అనవసరమైన ప్రశ్నలన్నీ ఎందుకండి? అవసరమా మనకవన్నీ? దేనికి? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడటం. అప్పుడు వాళ్ళు కూడా ఎంత విసుక్కుంటారండి. ఇంకోసారి మిమ్మల్ని పిలుస్తారా? అది తర్వాత సంగతి. పిలుస్తారో పిలవరో. మీ గురించి ఎంత ఇదిగా మాట్లాడుకుంటారు. ఇవన్నీ బాహ్యంలో జరుగుతూనే ఉంటాయి. కానీ దానివల్ల నువ్వు అపార నష్టం పొందుతున్నావు. అంటే అద్వైత బోధ వింటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. వినని వాళ్ళ గురించి మాట్లాడటలేదు. ఎందుకంటే వాడి బుద్ధి అందులోనే ఉంటుంది. వాడు ఎంక్వైరీలు చేసుకుంటాడు. అద్వైతంలోకొచ్చి కూడా ఎంక్వైరీలు ఎందుకండి మీకు అవసరం? నీ ఎంక్వైరీ కేవలం ఇది. తైలధార వలె అద్వైతం గురించినదే ఉండాలి. ఉంటే నువ్వు పొందిన తర్వాతే అప్పుడు చూద్దాం. కానీ అది ఆ బుద్ధి అది అంటారు కదా సామెత పుట్టకతో వచ్చినదని. నువ్వు నేను పుట్టకతో వచ్చింది పోగొట్టుకోనంటే నేను ఇంతే ఉంటాను అంటే ఇంక ఈ అద్వైత బోధ వింటాం ఎందుకు? అందుకే ఇక్కడ స్టార్టింగ్ లోనే చెప్పారు. నీకు అవసరమా? ప్రశ్నించుకో నిన్ను నువ్వు. ఇక్కడేం సమర్థింపులు అక్కర్లేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిజంగా నాకు అవసరమా? ఎందుకోసం నేను వింటున్నాను? ఎందుకు ఆచరణ పెట్టడం లేదు? కొన్ని పెడుతున్నాను, కొన్ని పెట్టట్లేదు. ఇది మిమ్మల్ని మీరు నిష్కర్షగా వేసుకోండి ప్రశ్న. ఇది చాలా సార్లు కూడా చెప్పానండి. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఏమిటి నేను చేస్తున్న పని? అంటే వాచా వేదాంతిగా ఉంటున్నానా? నిజంగా నాలో ఆ తపన ఉన్నదా? ఆ ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఈ శోక మోహాలు, సుఖదుఖాలు ఏదన్నా అనండి. వాటన్నిటి నుంచి విడుదల పొందుట. లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నారన్నా, ఇంకోటన్నా ఎంత గోలలండి. మనం ఎందుకండి అనుకోవటం వెళ్ళాలి, వద్దు ఇంకోటి. మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఆ పరమాత్మ తీసుకుపోడా. ఇలా రకరకాలు. కాబట్టి సుమ్మ ఇరు అని చెప్పాడు రమణ మహర్షి. మరి ఆ సుమ్మ ఇరుగా నేను ఉండలేను అంటే ఏం చెప్పాలి? కాబట్టి ఈ యొక్క బోధ మీకు అవసరమా? అడుగుతున్నారు ఇంకా బోధ చేయండి, ఇంకా బోధ చేయండి. ఓకే. నిజంగా ఆ బోధ వల్ల మీకు ఇష్టాలు ఏర్పడుతున్నాయా? అంటే అద్వైతం మీద. కాలక్షేపానికి గురువుని ఇబ్బంది పెడుతున్నానా? మామూలుగా బయట ఏదన్నా ఉందా అనరండి. అయ్యో! మీకు ఇబ్బందేమోనండి అని. కాబట్టి ఆ శరణాగతి పొందాలి. నిన్ను ఉపాసించే దైవమా? పరమాత్మ లేతే నీకు బోధలు చేసే గురువా? ఎవరైతే ఏంటండి అందరూ ముగ్గురు అభేదమే. మీకు ఎలాగైతే
విష్ణుమూర్తి అన్నా, శివుడు అన్నా, వినాయకుడు అన్నా అందరూ ఒకటే. విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి ఆయనకి వినాయకుడు, విఘ్ననాశకుడు అనక్కర్ల. విష్ణుమూర్తి కూడా విఘ్నాలు తొలగిస్తాడు, శివుడు తీసేస్తాడు. లేదా అంతంత తపస్సులు ఎందుకు చేస్తారండి? రావణాసుడికి ఆ వరం ఎలా ఇస్తాడు? కాబట్టి ఇలా రకరకాలు అభేదం మీలో ఉంది, వాళ్ళల్లో లేదు. ఈ అభేద దృష్టిని అనుసరించే వాళ్ళు పాపం అన్నన్ని పేర్లు పెట్టు తిరుగుతున్నారు. లేదా ఎందుకంటే అన్ని పేర్లు వాళ్ళకి? అంటే పరమాత్మ అంతే. పరమాత్మ అన్న తర్వాత ఇక గొడవ లేదు, అందరూ అందులోకి వచ్చేసారు. కాబట్టి ఆ పరమాత్మని పొందాలన్న తీవ్రమైన ఆ ఇచ్చ. అయితే ఇక్కడ ఇంకో సూక్ష్మము, ఎప్పుడు మొదట పొందాలి అంటే అది పరమాత్మని కావచ్చు, శరణాగతి కావచ్చు. ఆ తీవ్రమైన కాంక్షతో గనక మనసావాచ కర్మణ చేసినప్పుడు సహజంగా నీలో ఈ పొందాలన్న కోరిక నశించి అదే నువ్వు అన్న భావన నీలో కలిగి తీరుతుంది. అంటే కోరిక కూడా ఉండని స్థితికి వెళతావని అర్థం. అదే బ్రహ్మస్థితి. నువ్వు పరబ్రహ్మముని అంటే పరమాత్మని శరణు వేడినా, గురువుని శరణు వేడినా, నువ్వు ఉపాసించే దైవాన్ని శరణు వేడినా నీవు పొందేది ఆ యొక్క స్థితి. అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అభేదం కాబట్టి నువ్వు ఎవరిని ఉపాసించినా నువ్వు పొందేది అదే. ఇదే అసలైన సూక్ష్మం. అయితే తైలధార వలె ఉండాలి ఉపాసన కానీ శరణాగతి కానీ. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం తీరిపోయాక ఇంకోలాగా ఉండడానికి వీలు. ఎప్పుడైతే అలా తైలధార వలె మీ యొక్క ఆ తపన, ఆ తపస్సు, శరణాగతి అవి ఉంటాయో మీరు పొంది తీరుతారు, సందేహం లేదు. ఎలా అయితే జనక మహారాజు ఆ తపన చెందాడు, ఇదేమిటి ఇంత సులభమైతే నేను ఎందుకు పొందలేకపోతున్నాను, ఇక్కడ ఏదో ఉంది, అది నాకు అర్థం అవటం లేదు. కాబట్టి ఈ యొక్క అని ఆయన గురువులను మార్చి, గురువుగా ఎవరో అసలు గురువుగా ఆయన, అందరూ వచ్చి ఎవరి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు కానీ ఎవరు కూడా నేను గురువుని అని అనలేదు. ఎందుకంటే అర్హత వాళ్ళకి లేదు కాబట్టి. అష్టావక్రుల వారు మటుకు నువ్వు అంగీకరించావా, నన్ను గురువుగా అంగీకరిస్తేనే నీకు బోధ చేస్తానన్నా. మనసావాచ కర్మణ నువ్వు అంగీకరించవలసింది అప్పుడే అన్నాడు. అంగీకరిస్తున్నానన్నారు అంతే. అన్నీ ఏం జరిగాయో ఎన్నో సార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అక్కర్లేదు. అంటే ఆ విధమైన ఇది మనలో ఉన్నదా అది తెలిస్తే ఇంకా దిగులేముంది. కాబట్టి ఆ దివ్య రసానుభూతి పొందాలి అంటే ఆ శరణాగతి ఉండవలసింది ఎక్కడో అక్కడ. ఇక్కడేం బలవంతమేం లేదు, మీరు ఇక్కడే అని బోధ వింటూ కూడా మీరు శరణాగతి మీ ఆరాధ్య దైవం పట్ల అనండి, ఇంకో గురువులుంటే వాళ్ళ దగ్గర అనండి, లేదా ఆ పరమాత్మ అండి. ఎన్నోసార్లు ఇది క్లియర్ గానే చెప్పటం మీకు జరిగింది, మీరు ఇక్కడ వినొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఆ మధ్య చాలా రోజులైంది అనుకోండి, ఒకరికి ప్రాబ్లం వస్తుంది, ఏదో ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్స్. వాళ్ళు అన్నారు, ఇట్లా మాకేంటోనండి ఎన్నో పూజలు ఎన్నో చేస్తున్నాము, ఎవరెవరో చెప్పారు కూడా ఇలా చెయ్యండి మీకు అంతా బాగుంటుంది అది ఇదని, అన్ని మరి ఆ మంచి బ్రాహ్మణుల్ని పెట్టుకుని వేద పండితులతోటే చేస్తున్నాము, అయినా సరే అని ఇట్లా భోజనాలు అవి అన్నీ కూడా చేశాము, అంటే అందరికి భోజనాలు పెట్టారని వాళ్ళ ఉద్దేశం. సరే అప్పుడు ఏమిటి ఎక్కడ చేశా అంటే, పూజలు మా ఇంట్లోనండి, పక్కనే మా తమ్ముడు ఇల్లుంది ఆ ఇంట్లో భోజనాలు పెట్టామన్నాడు. అంతే. మరి నువ్వు పూజ ఇంట్లో చేసి శాంతి కూడా నీ ఇంట్లోనే జరగాలి కదా, నువ్వు భోజనాలు మీ ఇంట్లో పెట్టు, నీ కష్టాలు తీరుతాయి. అతను వేద పండితుడే కానీ పాపం ఆ సూక్ష్మం అతనికి తెలియలే. కాబట్టి ఎప్పుడైతే అది తెలిసిందో అతనికి, అప్పటి నుంచి పూజలు తన ఇంట్లోనే, భోజనాలు తన ఇంట్లోనే పెట్టడంతో అతనికి అంటే వేద పండితుడు అనంగానే ఏదో జరిగిపోతుంది అలా అని అనడానికి లేదు. వారి యొక్క ఆచార వ్యవహారాలు, వారి తీరుతెన్నులు, వీటన్నిటి మీద వారి యొక్క ఇదే, ఎవరి జీవితమైనా అంతే. వేద పండితుడే అనక్కర్ల, కోట్ల ఆస్తున్నా అంతే, ఏదైనా అంతే. అతను అది కాబట్టి చెప్తున్నాను. అంటే అతనికి తెలియలేదు. ఎప్పుడైతే ఈ సూక్ష్మం గ్రహించాడో ఇంకెప్పుడు సొంత తమ్ముడిల్లే కానీ నీది కాదు కదా,
ఎప్పుడైతే అలా మార్పు చేసుకున్నాడు, అదే విధంగా మీ బుద్ధిని మీరు సరి చేసుకోవాలి. అది మీ బుద్ధే, వేరే వాళ్ళది కాదు. ఒకరి మాటతోటో ఒకరి వాదనలతోటో ఏదో దేనివల్ల మీ బుద్ధి మారుతోంది అంటే అది మీ ఇష్టమైనదే. బుద్ధి మార్చుకున్నారు అంటే అర్థం మీరు ఇష్టపడ్డారు కాబట్టి. మీ బుద్ధి మారలేదు అన్నా కూడా మీ ఇష్టమే. కాబట్టి ఇక్కడ అంతా కూడా వచ్చిన తలకాయ నొప్పి అంతా మీ బుద్ధితోటే. మీ బుద్ధి అంటే మీ మనస్సు. ఇక ఏదైనా చెప్పండి, దానికి ఎన్ని చెప్తే మటుకు. కాబట్టి ఇక్కడ ఆ బుద్ధి, మీ బుద్ధి కనుక మీ అధీనంలో, మొన్నంతా కూడా చెప్పుకున్నాం కదా బుద్ధి ఎక్కడుంది అనేది. కాబట్టి మీ అధీనంలో పెట్టుకున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లము రా. నేను నిశ్చయంగా ఇది పొంది తీరాలి అనుకున్నప్పుడు మీకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ శరణాగతి పొందండి, ఆ తపన. కాబట్టి ప్రశ్న వేసుకోండి ఇవాళ, ఎందుకు వింటున్నాను నేను? కాలక్షేపానికి వింటున్నానా, లేకపోతే దేనికి వింటున్నాను? ఇంకా నా మనసులో వస్తువుల మీద కావచ్చు, బంధాల మీద కావచ్చు, డబ్బు మీద కావచ్చు, అద్వైతం వినేవాళ్ళ మీద నేను చెప్పేది. నీకు ఇవ్వాలనుకుంటే ఆయన కోట్లు ఇస్తాడు, అక్కర్లేదు అనుకుంటే ఆ కోట్లని ఒక్క సెకండ్లో నువ్వు కన్నురెప్ప మూసి ఇది చేసే లోపల ఖాళీ చేయగలవు. ఆ సమర్థత ఆయనకుంది, అందులో ఏం సందేహం లేదు. దాని గురించి ఎందుకండి నశించే దాని పట్ల? నువ్వు హాయిగా ఉండు, ముందు పొందవయ్యా. ఈ జీవితము ఎన్నో ఉన్నాయి, నీటి బుడగ వంటిది, అదని క్షణభంగురం అని ఇన్ని విన్నా ఎన్నో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కనపడ్డ మనిషి ఇంకో సెకండ్లో లేడు అని, అరే ఇప్పుడే కదా నాకు ఫోన్ చేశారు, ఇంతలోనే ఎలా ఏం జరిగింది అని, ఇలాంటివెన్నో మీ జీవిత కాలంలో. మరి ఇన్ని తెలిసి కూడా ఎందుకండి ఆ నశించే బంధాల, నశించే డబ్బా, నశించే వస్తువుల పట్ల అంత తీవ్రమైన వ్యామోహం? నీకు డబ్బుంది, హాయిగా నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కో, ఎక్కడికైనా ఏదైనా చేయి, నథింగ్ టు వరీ, ఎందుకంటే నువ్వు సంతోషంగానే ఉంటావు. నీకు లేని దాని గురించి నువ్వు ఎప్పుడైతే తీవ్ర ప్రయత్నం చేస్తావో నీకు దుఃఖము తప్పదుగాక తప్పదు. అది ఏదైనా సరే, చిన్న విషయమైనా సరే. శరణాగతి పొందితే మటుకు ఈ గోలు ఉండదు. కాబట్టి ఆ దివ్య రసానుభూతి నువ్వు పొందాలి అంటే ముందు నీకు నీలో నిశ్చయ బుద్ధి కలిగి తీరాలి. ఈ నిశ్చయ బుద్ధి కలిగిన తర్వాత నీ యొక్క ఆ సాధన తైలధార వలె ఉండాలి. ఇక నా అనవసరం ఏ ఫంక్షన్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా నేను సాధన ఆపనుగాక ఆపను. నేను సిద్ధి పొంది తీరాలి. ఈ పని అయితే గాని ఇంకో పని చెయ్యను అని ఎలా అయితే దృఢంగానో, మూర్ఖంగానో, మొండి పట్టుదలగాను ఉండరండి. అదే విధంగా ఆ మొండి పట్టుదల, ఆ మూర్ఖపు ఇది ఈ యొక్క సిద్ధి పొందే వరకు ఉండాలి. ఇక సిద్ధి పొందేశారా, పొందిన తర్వాత ఎలా ఉంటారు అనేది రమణ మహర్షిని చూశారు, పెరియవారిని చూశారు, ఎంతో మంది మహానుభావులు, రామకృష్ణ పరమహంస నుండి శారదామాత, వివేక్, వీళ్ళందరినీ కూడా మీకు తెలియచెప్పబడింది. త్రిపుర రహస్యం విన్నారు, ప్రహ్లాదుడి జీవిత చరిత్ర, ఎలా వాళ్ళు అంతంత రాజ్యాల మహాచక్రవర్తులు, రాముల వారు, ఇలా ఎంతో మంది గురించి మీకు తెలిసిందే. వాళ్ళందరూ బ్రహ్మములు అయ్యాక వాళ్ళ జీవితం ఎలా గడిపారు వాళ్ళు. రాజ్యపాలన అనేది మహాచక్రవర్తి అంటే అంతటి రాజ్యాన్ని పాలించాలి అంటే ఎన్నో ఆగ్రహాలు, ఆవేశాలు అన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ వాటన్నిటినీ వాళ్ళు ఎలా నిర్వర్తించగలిగారు, కొన్ని వేల సంవత్సరాలు పాలించారని చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో అలాగే ఉండేది వాళ్ళ యొక్క కాల పరిమితి, దేహ పరిమితి. అర్జునుడిదైనా సరే ప్రగల్భాలు పలికితే ఆయన కోప్పడి మళ్ళీ ఆ ఉపదేశం చేశాక ఎలా యుద్ధం చేశాడు. యుద్ధం చేయకుండా వెళ్ళిపోలేదు, యుద్ధం చెయ్యక్కర్లేదని చెప్పలేదు. నీ కర్తవ్యం, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అన్నాడు. కాబట్టి ఇక్కడ మీ ధర్మాన్ని మీరు చెయ్యండి, అది గ్రహించితే ఏ దిగులు లేదు. కాబట్టి మీకు బాహ్య ప్రపంచంలో ఉన్న ఆ భక్తి అంటే ఆ శ్రద్ధలు భగవంతుడి మీది కేవలం ఆయన ఉన్నాడన్న భావనే కదండి. ఆ రాయిలో కూడా సత్యనారాయణ స్వామి కథలో రాయిలో భగవంతుడిని భావన చేయబట్టి కదా ఆయన అక్కడికి వచ్చాడు. నీ కోరిక తీరడానికి గుళ్ళో దైవం ఉన్నాడు అన్నాం, లేకపోతే వెళ్ళారండి గుడికి? అబ్బాయి ఏం చేస్తానులే అన్నారు. పండగలప్పుడు ఎందుకు వెళ్ళారండి? పుణ్యం వస్తుందని వెళ్ళారు. అంటే పండగ రోజు బాగా ఎక్కువ ఉంటుంది పుణ్యము,
ఎక్కువ సంపాదించేసుకోవచ్చు అని వెళ్ళారు. మరి మామూలు రోజుల్లో కూడా గుడిలో పాప ఆ దేవుడే కదండి ఉన్నాడు. రకరకాలు ఎవరి భావన వాళ్ళది. కాబట్టి నీ బాహ్యం అంతా భావనతోటే జరుగుతోంది. అది దైవం పట్ల అయినా సరే, బంధాల పట్ల అయినా సరే, దేని పట్ల అయినా సరే. నీ భావన, భావన ఈజ్ నథింగ్ బట్ యువర్ బుద్ధి. మీ మనస్సు. ఏం లేవండి మాట అంటే ఆ వర్డ్ వేరు తప్ప భావన అంటే మీ బుద్ధి కాదా? క్షేత్రంలో దానం చేస్తే అది. మరి క్షేత్రంలో పాపం చేస్తే అని ఎందుకు అనుకోరు? సాధన అవస్థ ఎందలి భావం పరిపక్వమైతే ఆ యొక్క బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఆ ఇందాక చెప్పిన దివ్య రసానుభూతి, ఆ బ్రహ్మానందం కలిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. కలిగి తీరుతుంది. తైలధార వలె ఉన్నప్పుడు మాత్రమే. ఆ తైలధార అలా ఉన్నప్పుడే ఆ కింద అగ్ని ఆరిపోకుండా అది ప్రజ్వలిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క సాధన ఆగకుండా ఉన్నప్పుడే, అందుకనే దీక్షలు నియమాలు చెప్పబడ్డాయి. లేకపోతే ఎందుకంటే దీక్ష నియమాలు? ఏం పర్వాలేదురా నీకు టైం ఉన్నప్పుడు చేస్తూ ఉండు, ఎప్పటికో అప్పుడు పొందుతావు, నీకు 500 ఏళ్ల జీవితం ఉంది, 500 ఏళ్ళ నువ్వు పొందలేకపోతావని ఎక్కడా లేదు. ఏ క్షణం నువ్వు ఇది అవుతావో నీకే తెలియదు. అలా పొందేది కాదు ఇది. అలా అనుకుంటే ఈ పాటికి మీకు అందరికీ రావాలి కదండి. పోనీ అలా అనుకుంటే ఏ రోజైనా టైం ఉందని అంటారా చెప్పండి ఎవరైనా? ఒక్కళ్ళు అన్నది. సత్సంగంలో ఉన్న వాళ్ళు కూడా అనరు. టైం ఎక్కడ ఉందండి అసలు? సరదాగా మాట్లాడుకుంటే అవతల వాళ్ళతో అనవసరమైన బాతాకానీలకు టైం ఉంటుంది, విండో షాపింగ్ కి టైం ఉంటుంది, ఇక టీవీ సీరియల్సా ఇంకోటి వీటన్నిటికీ టైం ఎందుకు ఉండదండి? బ్రహ్మాండమైన టైం ఉంటుంది. లేనిదెవరు అక్కడ? అందరికీ ఉంటుంది అక్కడ టైం. పరమానందంగా ఉంటుంది టైం. ఏమీ సందేహం లేదు. మనిషి నిద్ర రాకపోయినా అలాగే ఉంటాడు తప్ప లేచి మనం సాధన చేసుకుందాం అనుకోదు. బద్ధకం అంటాడు. అన్ని నీవే, నీ బుద్ధులే. నువ్వు బద్ధకం అంటే బద్ధకంగా ఉంటుంది. కాదు అని అనుకుంటే ఆ బుద్ధి పారిపోతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మిమ్మల్ని మీరు ఇవాళ కాస్త తరిచి చూసుకోండి, ప్రశ్న వేసుకోండి. నేను ఎందుకు వింటున్నాను? ఈ యొక్క బోధ దేనికి నాకు? దేనికోసం నేను వింటున్నాను? నిజంగా నాలో అంతటి భావం ఉన్నదా శరణాగతి పొందాను లేదా? ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇదంతా మీ లోపల జరిగేదే. బయట డిస్కషన్లు పెడితే కదండి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని. డిస్కషన్లు ఏం పెట్టుకోకండి, మీది మీదే. బాహ్యం ఎప్పుడూ కూడా మీ యొక్క సాధనకి అడ్డమే కాదు, లేస మాత్రంగా కూడా అడ్డం కాదు. అడ్డం అనుకున్నది నీ బుద్ధే. అప్పుడప్పుడు జరుగుతోంది, నష్టం లేదు. నీలో తపన ఉంది కదా, పొంది తీరాలన్న తపన తీవ్రంగా ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం, గుర్తించవలసిన ఆవశ్యకత లేదు. నీ బుద్ధి ఏ స్థాయిలో ఉంది ఈ పరబ్రహ్మాన్ని పొందడానికి? ఇదే అసలైన. నిజంగా నీకు ఉండవలసినంత తపన ఉన్నదా? కాబట్టి ఎప్పుడైతే ఉండవలసినంత, ఏ ఫంక్షన్లకు పోతున్నారనుకోండి, పొట్టను ఖాళీగా పెట్టుకుని వెళ్ళరు, తినాలి కదా. అదేం తప్పేం కాదు, ఓకే. వెళ్తున్నారు కాబట్టి ఎందుకు అక్కడ మళ్ళీ అవన్నీ శుభ్రంగా తినాలి కాబట్టి అని అదేమి దోషం అని నేను చెప్పటం లేదు. తప్పేం లేదు అందులో. ఓ ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాం, మరి తినాలి కదా, అన్ని రుచులు చూడకపోతే ఎట్లా అని అనుకోవటంలో దోషమే కాదు. ఎస్. అందుకని మీరు ప్రయత్నం చేసి ఆకలిని ఒక పూట ఆపుకుంటారు కదండి. ఉన్న పనులు మానేసుకుంటారు కొన్నిటి కోసం. అంటే ఒక దాని కోసం ఇంకొక దాన్ని త్యాగం చేసే త్యాగ పురుషులే కదా అందరు కూడా. మరి ఈ యొక్క బ్రహ్మానందం కోసం ఎందుకు త్యాగం చేయటం? ఇది మీరు వేసుకోండి, నేను వేయట్లే మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు నేను ప్రశ్నలు వేసే స్టేజ్ మీరు దాటారు కదా. అందువలన మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏమిటి అసలు అనేది, మీ భావన ఏ విధంగా ఉంది, మీ బుద్ధులు ఎలా ఉన్నాయి, బుద్ధులు ఎలా మారుతున్నాయి. మిమ్మల్ని మీరు సమర్థించుకున్న ఏదైనా మీ బుద్ధే కదండి. కాబట్టి ఆ బుద్ధిని నిలకడగానో ఏ రకంగా ఉంచుకుంటారో మీ ఇష్టం.
గురువు బోధించేది మటుకు ఎప్పుడు ఇదే. శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. కాబట్టి సాధన అవస్థలో పరిపక్వమైనప్పుడు మాత్రమే మీకు ఆ బ్రహ్మానుభూతి కలుగుతుంది. అంటే పూర్ణత్వం సిద్ధించినప్పుడే కదా. పూర్తిగా తిన్నప్పుడే ఆకలి తీరుతుంది. ఏదైనా సరే మీకు తృప్తి కలగాలి అంటే మీకు చాలు అనిపించాలి. అంటే మీ బుద్ధికి ఎప్పుడైతే అది చాలు అనిపిస్తుందో అప్పుడు మీరు తృప్తి పొందుతారు బాహ్య విషయాల్లో. అయితే ఇక్కడ బ్రహ్మానుభూతి కలగడానికి కొలమానము కొలతబద్దలు లేవు. కేవలం మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే ఈ క్షణమే మీరు దాన్ని పొందవచ్చు. అంటే ఈ సెకనులోనే కనురెప్ప మూసి తెరిచే లోపలే మీరు ఆ యొక్క బ్రహ్మానుభూతి రసానందము వగైరా ఇక ఏదైనా అనండి అవన్నీ మీరు పొందవచ్చు. ఇక్కడ అలా బాహ్య ప్రపంచంలో లాగా లేదు. అద్వైతం కాబట్టి దాని యొక్క ఆచరణ కూడా అలాగే ఉంటుంది. ఏ సెకండ్ మీ మనస్సు లయం అవుతుందో ఆ సెకనే మీరు ఆ యొక్క నిశ్చల స్థితిని పొంది తీరుతారు. జీవునకు పరమాత్మతో సంయోగము స్వతసిద్ధము. కేవలము ఈ భేదం అనే తెరను మాత్రమే తీసేయాలి. అక్కడ వేరే ఏం లేదు. తెర తీయక రాదా అని ఆయన ఎప్పుడోనే చెప్పారు. కాబట్టి కేవలం అది ఒక్కటే. ఇది స్వతసిద్ధము అంటే అర్థము సహజమైనది. ఇది మనం కష్టపడటమో ఇంకోటో ఏదో ఏది అక్కర్లేదు. చాలా సహజమైనది. ఎందుకు? జీవుడు వేరు బ్రహ్మం వేరు కాదు కాబట్టి. వేరు అని నువ్వు తిరిగావు కాబట్టి అది. బయట తిరిగినప్పుడు ఇంటికి రావాలంటారు కదా. బయట ఉన్నప్పుడు ఇంటికి రావాలంటారు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి రా అని ఎవరంటారు? ఎవరు అనరు. ఎక్కడో తిరుగుతున్నప్పుడే ఇక చాలే తిరిగింది ఇహరా అంటారు. ఇంటికి వచ్చాక రిలాక్స్ అవుతారు. అలాగే ఈ జీవుడు అనేవాడు నేను నేను అని తిరిగాడు. ఆ నేను నుంచి వాడు ఎప్పుడైతే తన స్వస్థానమైన బ్రహ్మస్థానానికి వచ్చేస్తాడో ఇహ అసలు ఏ గొడవ లేదు. అందుకనే దాన్ని స్వతసిద్ధము అన్నారు. అది సహజమైంది. అసలు దానికి ఇంకా వేరే మించింది అసలు ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క స్వతసిద్ధము సహజము అయిన దాని గురించి ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు. కాబట్టి పొద్దున్న చెప్పిన దాని వల్ల అది అర్థం చేసుకుని అంటే దేనికోసం మీరు ఈ బోధ వింటున్నారు, ఏమిటి బోధ యొక్క లక్ష్యం, ఈ శ్రవణము యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యం యందు మీరు దృఢంగా ఉన్నారా లేదా, లక్ష్య సాధన కోసం మాత్రమే మీ యొక్క సర్వ ప్రయత్నాలు ఉండాలి. వేరే ప్రయత్నాలు అనేవి చెయ్యరాదు. ఎప్పుడైతే ఆ తైలధార వలె అంటే నిరంతరం సర్వకాల సర్వ అవస్థల యందు మీరు ఆ యొక్క అద్వైత దృష్టితోనే ఉంటే అంటే మనస వాచ కర్మణ కూడా అది గనక చేయగలిగినప్పుడు ఇది స్వతసిద్ధమైంది కాబట్టి ఆ స్వతసిద్ధమైన దాన్ని మీరు చాలా సులభంగా పొందవచ్చు. స్వతసిద్ధం అన్నారు కాబట్టి అంటే మీరు మీరుగా ఉండటమే, వేరే ఏం లేదు అక్కడ. మీరు మీరే, అందులో డౌట్ లేదు. అంటే ఇప్పటి వరకు ఏ ఐడెంటిటీతో ఉన్నారో ఆ ఐడెంటిటీ అబద్ధం అని తెలుసు. బాహ్య ప్రపంచంలో కూడా మీరు రాంగ్ ఐడెంటిటీతో ఉంటే పోలీసులు పట్టుకుపోతారు కదండి, ఉద్యోగాలు పోతాయి, రకరకాలు అవి జరుగుతాయి. ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాలు
ఏ ఐడెంటిటీతో తిరిగారో మీకు అర్థమవుతుంది. దానివల్ల ఈ జైలు శిక్ష లాంటివి అనుభవించారు. సుఖ దుఃఖాలనండి, ఇంకా ఏదైనా సరే మీరు అనుభవించారు అది. అది అవసరం లేదు కదా ఇప్పుడు. తెలిసిపోయింది. మీరు మంచిగా మారిపోతే జైల్లోంచి మిమ్మల్ని బయటికి పంపిస్తారు కదా! ఇక బయటికి వచ్చేయొచ్చు. ఇంకా అదేదో అన్నట్టుగా దేనికి బాతికి ఇంకా అక్కర్లేదు. హాయిగా, సంతోషంగా మీ స్వస్థానంలో ఉండండి. జైలు నుంచి ఇంటికొచ్చాక వద్దు వెళ్ళను అక్కడే ఉంటానంటారా ఎవరన్నా? లేదు. వెళ్ళి తీరాలంట. ఇంటికెళ్ళిపోతారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూస్తారు. ఇది అంటే ఇప్పుడు తెలిసింది స్వస్థానం ఏంటో మీకు తెలిసింది. మరి స్వస్థానానికి వెళ్ళాలి కదా! ఆ స్వస్థానం పొందడానికి పెద్ద ఏం లేదిక్కడ. స్వస్థానంలోనే ఉన్నారు మీరసలు. ఇన్నాళ్ళు ఆ స్వస్థానాన్ని వదిలే కదా ఇంట్లోంచి బయట తిరిగారు. బయట తిరిగిన వాళ్ళకే కదండీ అంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళని ఏమంటారండి ఎవరైనా? ఏమనరు. సేఫ్‌గా ఉన్నాడనే అంటారు. తిరగమని ఏం చెప్పరు కదా! అది ఇక్కడ చెప్పేది అది. కాబట్టి ఆ స్వస్థానం సహజమైనది స్వస్థానం అసలు. ఆ సహజమైన దాంట్లోనే ఉంటే ఇక అసలు దిగులే లేదు ముందు. దిగులు పడవలసిన ఆవశ్యకత లేదని చెప్తుంది. కాబట్టి ఆ భేదం తీసేయాలి. ఆ తెరని తీసేయాలి. నేను పరమాత్మ ఒకటే అని తెలియాలి. తెలిస్తే ఇంక బాధలేదు. తీసేయడం చాలా తేలిక. తెలియనప్పుడు తీయటం కష్టం. తెలిసినప్పుడు ప్రాబ్లమే లేదు. హాయిగా ఆ విధంగా ఉంటే సరిపోతుంది కదా! వేరే ఏం లేదు. అలా కాక ఆ పరమాత్మతో సంయోగము కృత్రిమము అంటే క్రియచే నిర్వర్తించబడేది అయ్యే పక్షంలో వియోగము తప్పదు. కానీ ఆల్రెడీ పరమాత్మతోటే కదా కలిసున్నారు. పరమాత్మ విడిగా ఎక్కడున్నాడసలు? లేనే లేదు. కాబట్టి అంతట్లోనే కలిసున్నప్పుడు ఇంకా మరలా చింత దేనికసలు? విడిగా ఉన్నామనో, ఇంకోటనో ఎక్కడ ఏం లేదు కదా! ఎంత హాయి. పరమాత్మతోటే ఉన్నారు. పరమాత్మే మీరు. ఇక దేని గురించి చింత? అక్కడ ఉండటమే కావాలి. వేరే ఏమీ లేదు. పరమాత్మతో కలిసే ఉన్నాము కావున పరమాత్మ ప్రాప్తి నిత్యమైనది. ఆ నిత్య రసము అంటే తైలధార వలె నిత్యము. ఇంకా వేరే ఎక్కడుంది అసలు? ఏదీ లేదు. పరమాత్మను పొందవలెననే ఇచ్చకే భావము అని పేరు. అంటే ఇచ్చ అన్న చెప్పుకున్నా కదా పొద్దున. ఇచ్చ, భావము, కోరిక ఇవన్నీ గూడా ఒకటే మాటలు. వేరేగా ఏమీ లేవు. అక్కడ వేరేదేదన్నా ఉంటే కదా ఇంకోటి ఉంది అని మనం అనడానికి. లేనే లేదు. లేనప్పుడు ఇంకా అసలు ఎంత హాయండి. ఉన్నప్పుడు పెద్ద తలకాయ నొప్పులు గానీ, లేనప్పుడు తలకాయ నొప్పి ఎక్కడుందసలు? లేనప్పుడు ఏ బాధ లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే. అది ఎప్పుడైతే తెలుస్తోందో, అప్పుడు ఆ స్వతసిద్ధమైన దాన్ని మీరు పొంది తీరుతారు. ఇంకప్పుడు స్వతసిద్ధమైంది పొందినప్పుడు, ఈ కోరికనో, భావమో, ఇచ్చ ఇలాంటివి ఎక్కడున్నాయి ఇంకా? పొందాక లేవు గదా! పొందకముందు అవన్నీ గోలలు. పొందాక ఎక్కడుంది? పొందేశారు. పొందేశాక కోరికుందా? లేదు. మీరు ఏదనుకున్నారో అది మీరు పొందేశారు. పొందాక కోరిక ఎక్కడుందండి? ఇచ్చ, ఇంకేముంది? భావన ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఈ అంటే ఈ యొక్క బ్రహ్మానుభూతిని పొందాలి అంటే ఒకటే ఒకటి. నిత్యసిద్ధమై ఉన్న ఆ యొక్క దానిని అనుక్షణము భావించటమే. అంటే ఆ విధంగా ఉండటమే. అంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క దైనందిన జీవితంలో దానిని అమలు పెడుతూ పోవటమే. అదసలు కష్టమే కాదు. కష్టం కాని దాన్ని కష్టము అన్నారు కాబట్టి అది కష్టం అనిపిస్తది. నిజంగా ఏది కష్టంగా ఉందండి అసలు? కష్టమైంది లేనే లేదు కదా!
మీరు కష్టం అంటున్నారు కాబట్టి అది కష్టం అని మిమ్మల్ని అనిపిస్తుంది. కష్టం కానప్పుడు ఏ బాధ లేదు. కష్టంగా ఉన్నప్పుడు కదా మీకు బాధ అనిపించింది. కష్టం లేనప్పుడు ఏం బాధ? బాహ్య ప్రపంచంలో కూడా మీకు ఇష్టమైన దాని పట్ల కష్టం అని అంటారా అసలు? ప్రశ్నే లేదు అసలు. కష్టము అన్న మాట మీ నోటి నుంచి వస్తుందా? రానే రాదు. ఎందుకంటే అది మీకు ఇష్టం కాబట్టి. ఇష్టం కాబట్టే కదా! కాబట్టి ఆ నిత్య సిద్ధమైన దానిని పొందడానికి అందులో ఉండటమే. ఇంకా వేరేది ఏది లేదు. ఎక్కడుంది అసలు ఏదన్నా ఉంది అని చెప్పడానికి కూడా ఇంకోటి లేదు కదా! ఈ కర్మలన్నీ కూడా మీ భావనలే. నేను అని చేసేవన్నీ భావనలే కదా! భావన అంటే మీ ఇష్టమే కదా! ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. అబ్బో! చెప్పక్కర్లేదు. ఇవన్నీ మీవే. ఎవరివోనా? ఈ భావనలో అంతర్గతము కర్మ. భావన లేనిచో కర్మకు గొప్పతనం ఎక్కడుందండి? పళ్ళు తోముకోవటం పెద్ద గొప్ప విషయంగా చెప్తారా? లేదమ్మా. అది కూడా కర్మే కదా మరి మాట్లాడితే. కర్మ కాదా అది? కర్మే కదా! కానీ దానికి ఏమన్నా గొప్పతనం ఆపాదిస్తారా? పిల్లలకి అబ్బో కడిగేస్తున్నావా అంటారు. ఎందుకంటే వాడికి అప్పటికి ఇంకా అలవాటు అవ్వలేదు కాబట్టి. తర్వాత అన్నారు కదా వాడికి 10 ఏళ్ళు వచ్చాక అంటారా? అరే కడుతున్నారా వెరీ గుడ్ అని అనరు. ఏదో 2 ఏళ్ళప్పుడో, 3 ఏళ్ళప్పుడో ఒట్టిగా వాటిని ఎంకరేజ్ చేయడానికి అంటారు. ఏవి తెల్లగా ఉన్నాయని వాడిని ఎంకరేజ్ చేస్తారు. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారా? ఆహా! నేను పడుకోమని ఇవాళ స్నానం చేశాను. ఇలా రకాల భావనలు ఏముండవు. అవసరం లేనివి కదా అవన్నీ. దేనికి వాటితో ఏముంది పని అసలు? ఏమీ లేదు. ఒక్క పని కూడా లేదు వాటితో. అందుకని ఆ కర్మకి నేను అన్న భావన చేకూర్చకండి. నేను చేస్తున్నానన్న భావనే కర్తృత్వం. అది అనుభవించక తప్పదు. కర్తృత్వాల భోక్తృత్వాలు లేనప్పుడు మీరు జ్ఞానులే. స్వతసిద్ధమైన ఆ యొక్క పరమాత్మ మీరవుతారు. నిష్కామ కర్మ గురించి కృష్ణ పరమాత్మ కూడా చక్కగా చెప్పారు మనకి. నిష్కామ కర్మ అంటే నేను లేనిదే. నేను అన్న భావన అక్కడ లేదు. అదే నిష్కామ కర్మ. నేను ఉంటే అది నిష్కామం అవ్వదు. మళ్ళీ నానా గోలలే అవుతాయి. అంటే మళ్ళీ భోక్తుంటాడు. వాడిని ఎక్కడికి పంపిస్తారు? వాడిని పంపించే అవకాశమే లేదు. వాడితో తలకాయ నొప్పే కదా మళ్ళీ. బోల్డ్ తలకాయ నొప్పి దానికి. అందుకని ఇక్కడ ఆ నిష్కామ కర్మ యొక్క గొప్పదనాన్ని పరమాత్మ మనకి అంటే మీ అందరికీ కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2 సార్లు 3 సార్లు అయింది కదా! మహిమ ఎంత గొప్పదో ఆయన చెప్పాడు. ఆయనకేం డౌట్ లేదు అందులో. నిష్కామ కర్మలో ఆయనకి డౌట్ ఉందా? లేదమ్మా. ఏమీ లేదు. నిష్కామత్వం అనే భావనయే నిష్కామ కర్మ. అందుకే దానికి అంత గొప్పదనం. భావన చేసినప్పుడు కదండి మీకు దైవం దొరికాడు. అప్పుడు కదా ఆనందం లభించింది. లేకుండా మీకు ఎక్కడ దొరికాడండి? ఎవరు దొరికారు అసలు? ఎవరు దొరకలేదు పాపం. భాషల్లో ఎవరైనా భావనకి దొరుకుతారండి? మనసుని ఊహించుకుంటే ఆనందం కలిగిందా? అయ్యో దూరంగా ఉన్నాడే అని. కానీ మీ మనవన్నో మనవరాల్లో తలుచుకున్న భావన అదే భావనతో పరమాత్మను తలుచుకుంటే ఆనందానుభూతి కలిగి తీరుతుంది. సందేహమే లేదు. ఎక్కడ సందేహం లేదు. ఆనందానుభూతి కలిగి తీరుతుంది. ప్రయత్నం చేయండి. భావన వలననే కర్మ చేయవలసి వస్తుంది. భావన అదే ఇచ్చ కోరిక అన్ని కావాలి అనుకున్నప్పుడు కదండి. లేకపోతే కర్మలు ఎందుకండి? నేను చేస్తున్నాను అనే ఈ ఐడెంటిటీలన్నీ ఎప్పుడు వచ్చాయండి? మీరు అనుకుంటున్నప్పుడు. అనుకోవటం లేకపోతే ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఏమన్నా అనుకున్నప్పుడు లేస్తారండి, దొల్లుతారు కానీ. ఎక్కడైనా సర్దుకోవటం అంటూ ఉంటుందా? వస్తేనే లేదు కదా అస్సలు. చూసారా భావన.
భావన వల్ల ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భావన గురించే చెప్పారు. మీ భావన ఎలా ఉంటే మీ కోరిక అలాగా, మీ కర్మ అలాగా. ఎవడైతే భావన యొక్క స్థాయికి చేరడో వానికి సాధన రూపముగా ఏదో ఒక విశేష కర్మ నిర్దేశించబడుతుంది. ఆ కర్మ ఒక విశిష్టమగు భావనను ఉత్పన్నము చేయుట చేత సాధన అవుతుంది. ఏ కర్మయందు భావన లేదో, భావనను ఉత్పన్నం చేయదో అది వ్యర్థము. దాని వలన స్వర్గము గాని నరకము గాని లభించదు. కావుననే బుద్ధిమంతుడగు వ్యక్తి కర్మ యొక్క స్వరూపముపై గాక దాని ఉద్దేశంపై ధ్యానం పెడతాడు. మంచి కర్మ కూడా దాని ఉద్దేశ్యము నికృష్టమైనది అయినచో పతనమునకే కారణమవుతుంది. చూచుటకు నికృష్టము అనిపించే కర్మ కూడా భావము పవిత్రమైనచో ఉన్నతికి కారణం అవుతుంది. కావుననే కర్మను ప్రత్యేకంగా పరిగణించకుండా దానిని భావనలో అంతర్గతము చేసి ఉంటాం. అంటే ఇక్కడ బాహ్యంది కూడా చెప్పారు. ముందు బాహ్యం అర్థమైతే కదా అంతరంగం. మీరు మనసులో దీనికి పెద్ద ఏం కష్టపడక్కర్ల అర్థం అవడానికి. ఇష్టం లేకుండా ఒక పని చేశారనుకో, ఇష్టం లేకుండా ఒకళ్ళకి సేవ చేస్తారు, ఇష్టం లేకుండా వాళ్ళకి ఏదైనా పెట్టారనుకోండి, ఎలా ఉంటుందండి? అంటే ఇక్కడ చెప్పినప్పుడు నికృష్టంగా ఉంటుంది అన్నాడు కదా ఇక్కడ. అదే మీరు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా అవ్వనివ్వండి, మీరు వాళ్ళని దైవముగా భావించి అంటే బ్రహ్మస్వరూపంగా భావించి చేయండి, ఇంకేముంది అక్కడ? ఇంకా అసలు గొడవే లేదు. అదే ఇక్కడ చెప్తున్నా, భావం పవిత్రమైనచో. కాబట్టి మీ భావంలో అవతలి వాడు చెడ్డవాడా మంచివాడా నీకు అనవసరం. నీ భావన నువ్వు మంచిగా పెట్టుకో, నీ భావన మంచిగానే ఉంటుంది. నీకు మంచి జరుగుతుందని నేను చెప్పడం లేదు, నీ భావన నిన్నెప్పుడు ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఇది గుర్తుపెట్టుకో. నిన్ను ఆనందంగానే ఉంచుతుంది. నువ్వు భావన మంచి ఉన్నా అవతల వాడు నీతో మంచిగా ప్రవర్తిస్తాడని ఎక్కడా లేదు. ప్రవర్తించాలని కూడా రూల్ లేదు. నువ్వు ఆశిస్తే మళ్ళీ నీ భావన ఉన్నతమైంది కాదు. నువ్వేమీ ఆశించకపోవటమే ఉన్నత భావన. భావం పవిత్రం అంటే అది. కాబట్టి అవతల వారిలో నువ్వు పరమాత్మనే చూడు. పరమాత్మ తిట్టడం రూల్ లేదు కదండి అక్కడ. పరమాత్మ తిట్టే పరమాత్మ, ఏం చేస్తారు మీరు? ఈ పరమాత్మలో కూడా తిట్టే ఇది ఆయన కల్పిస్తే అప్పుడు మీరు తిట్టచ్చు. ఆయన ఈ పరమాత్మకి నోరు మూస్తూ అన్నాడు అనుకోండి, నీకు ఇప్పుడు అదే రాసిందిరా స్క్రిప్ట్ లో అన్నప్పుడు నోరు మూసుకుని ఉండాలి. మీ నోరు మూసేస్తాడు, ఎందుకంటే మీరు ఆ స్క్రిప్టే చదవాలి, ఆ స్క్రిప్టే మీరు ఆచరణలో పెట్టాలి కదా. డైరెక్ట్ అదే కదండి మీరు చేయవలసింది. కాబట్టి పరమాత్మకి ఏ స్క్రిప్ట్ రాశారో దాన్ని ఫాలో అవ్వండి. అంత సింపుల్. ఇంకా అసలు అక్కడ ఇంత పెద్ద కష్టంగానే ఏది లేదండి. ఎంత హాయి అసలు, దీనంత సుఖం ఇంకోటి లేదు. కాబట్టి ఉద్దేశం నికృష్టమైతే పతనం, భావం పవిత్రమైతే ఉన్నతి. కాబట్టి కర్మను ప్రత్యేకంగా అంటే నేను భావనతో కాకుండా చేయమని, అంటే కర్తృత్వ భావన లేకుండా చెయ్యరా అని చెప్తున్నా. వేరే ఏం చెప్పలే వాళ్ళు, సింపుల్ గా ఇదే చెప్పాను. సేవ కర్మ అంటే సేవా కర్మ సేవాభావముతో కూడి ఉన్నచో ఖచ్చితంగా అది పరమాత్మని చేరే సాధనం అవుతుంది. ఎన్ని వచ్చాయి కదండి అసలు. ఇవన్నీ చెప్పుకున్నాయి కదా ఇంతకుముందు, చాలా సార్లు వచ్చింది కదా. సేవాభావముతో కూడి ఉన్నచో, అప్పుడు ఎప్పుడు మీకు సేవాభావంతో మీరు చేసే సేవలు ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టవు, మిమ్మల్ని ఆ సేవ నుంచి దూరం చెయ్యనివ్వదు. సేవాభావంలో నేను ఇమిడి ఉన్నప్పుడే మీరు సేవలకు దూరం అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. సేవాభావములో నేను ఉన్నప్పుడే మీరు సేవలకి అంటే గురు సేవలకి దూరం అవుతారు, పరమాత్మ సేవకి దూరం. నేను భావనతో ఉంటే ఎందుకు చేయించుకుంటారండి గురువులైనా పరమాత్మలైనా? వాళ్ళకి ఏమన్నా ఆనందం అంటే మీకు చేయించుకో. కాబట్టి సేవాభావముతో కూడి ఉన్నచో సేవా కర్మ ఖచ్చితంగా పరమాత్మను చేరే సాధనం అవుతుంది. లేదా ఎందుకు చెప్తారండి జ్ఞానులను సేవించండి, గురువుల్ని సేవించండి అని? పని పట్టలేదు ఏంటండి వేదానికి? ఎందుకంటే నీవు పరమాత్మని చూడలేదు.
నువ్వు ఉపాసించే దైవాన్ని చూడలేవు. భావన కొంత మేరకు మాత్రమే చేయగలుగుతావు. సేవ కూడా కొంత మేరకే చేయగలుగుతావు. కానీ ఆ యొక్క నువ్వు ఉపాసించే దైవము, ఆ పరమాత్మ రూపంగా నీకు గురువు లభించాడు. ఆ గురువుకి నీవు ఆ దేహంతో సేవాభావంతో చేయమని చెప్పారు. అందుకనే గురువులకు సేవ చేయమన్నారు, జ్ఞానులకు సేవ చేయమన్నారు. కానీ లేకపోతే ఎందుకండి సేవలు పనిలేక. కాబట్టి ఆ సేవ ఎప్పుడైతే అలా ఉంటుందో అది తైలధారలాగా నిరంతరం ఉంటుంది. ఆ సేవలో విఘ్నాలు ఏర్పడ్డాయి అంటే అర్థము మీలో ఆ యొక్క జీవభావము పెరిగిన మీరు, అంటే మీ సేవలో జీవ జీవభావం అంటే నేను భావం పెరిగిన కొద్దీ మీ సేవలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏమి నేను స్వలాభం ఆశించో అబద్ధమో చెప్పటం లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఇంతకుముందంతా చెప్పారు కదా, కర్తృత్వ భూతత్వాలు చెప్పలేదు. ఇక్కడ శిష్యుడు అడిగాడు సేవాకర్మ కూడా సాధన అవుతుందా అని అడిగాడు. అందుకని చెప్పాడు ఆయన. స్పష్టంగా తెలుసుకోండి, సేవాకర్మ సేవాభావంతో కూడి ఉన్నచో అది ఖచ్చితంగా పరమాత్మను చేరే విధానం కాదు. అందుకనే చెప్పింది ఇంట్లో ఎవరికి సేవ చేస్తున్నా భావము ఉన్నతమైనచో అన్నారు. మీరు ఆ సేవ అంటే ఇంట్లో వాళ్ళకి కూడా సేవ చేయవలసి వస్తుంది కదా, వాళ్ళకి బాగాలేనప్పుడు అనండి, ఏదైనా సరే రోజు వండి పెట్టడం అనండి, ఏదైనా సరే మీరు కనుక నేను ఇది పరమాత్మకి చేస్తున్నానన్న భావనతో చేస్తే అది తప్పక మీకు సాధనంగా ఉపయోగపడి పరమాత్మ. మీరు చేసేది నేను పరమాత్మ కోసం చేస్తున్నాను అన్న భక్తి భావంతో శ్రద్ధాభక్తులతో ఇష్టంగా చేయండి, అది నైవేద్యం అవుతుంది. ఆ నైవేద్యం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంచుతుంది. భావనతో కదా పరమాత్మ దొరుకుతాడని చెప్పారు. అందుకని సేవాభావం కూడా శిష్యుడు అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నారు. ఖచ్చితముగా పరమాత్మను చేరే సాధనం అవుతుంది. సేవాభావం లేనిదైనతో కాలక్రమంలో సరే సేవాకర్మను చేయువాని మనస్సులో ఏదో మరి ఒక భావం ఉన్నచో అది పతనానికి కారణమవుతుంది. ఇప్పుడు చెప్పింది అదే, సేవ నుంచి దూరం అయిపోతారు. దానికి మీరు మీ సమర్థింపులుగా మీ కారణాలుగా 1,000,000 చెప్పుకోవచ్చండి. కానీ మీరు సేవకు దూరం అయ్యారన్న పరమ సూక్ష్మాన్ని గ్రహించగలిగారా? గ్రహించలేదు. దానికి మీరు సమర్థింపో ఇంకోటో ఏదో చెప్పుకుంటారు. కానీ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నామన్న గ్రహణం కలుగుతుందా? ఫలాశక్తి, కర్మాశక్తి మరియు కర్తృత్వ అభిమానం లేనివాడవై పరమాత్మను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్క కర్తవ్య కర్మ అంటే నీకు విధించబడిన ధర్మాన్ని చేసుకుంటూ పోవుటయే కర్మను చేసే విధానం. ఇది పరమాత్మ ఎప్పుడో చెప్పాడు, కృష్ణ పరమాత్మ. సందేహం ఏం లేదు, ఆయన చెప్పాడు కూడా. ఆయన ఏమి ఎక్కడ అబద్ధం చెప్పలేదు. నువ్వు ఎలా పొందుతావో, ఎలా చేస్తే పొందుతావో అన్ని ఆయన స్పష్టంగా నీకు చెప్పాడు. నువ్వు నీ యొక్క భావనలు, నీ యొక్క కర్తృత్వాన్ని చేసుకున్నా వాటన్నిటి నుంచి దూరం అవుతున్నావు. ఏమీ సందేహం లేదు అందులో. దూరమైనది నీవే, ఎవరో వేరే వాళ్ళు దూరం అవలా. దూరమైతే నీవే. ఎందుకు అంటే మళ్ళీ మనం మొన్నటి నుంచి చెప్పుకున్నట్టుగా బుద్ధిలో భేదం. ఇంతప్పుడు చెప్పారు కదా, నీకు ఆయనకి తెరే అడ్డం. భేదము అనే తెరను దూరం చేయి. భేదం ఏర్పరచుకున్నది నువ్వే కాబట్టి తెర తీయవలసింది కూడా నువ్వే. ఎవరో పెడితే పోనీ ఏమండి వాడు వేసాడండి వాడు తీయాలి కదా, నేను తీయలేను. కానీ తెర పెట్టుకుంది నువ్వే. అది నీకు గురువుక, నీకు పరమాత్మక, ఇంకోళ్ళక. నువ్వు ఎన్ని సమర్థింపులు అన్నా చెప్పు, అది నీ బుద్ధే. పక్కవాడు వెనకవాడు ఏదన్నా కానివ్వండి, బుద్ధి నీదే కదా అక్కడ ఇది చేసుకుంది. బుద్ధిని మార్చుకోమని ఎవరు చెప్పారంటే వాళ్ళు అన్నారు. నీ బుద్ధి ఏమైందంటే కాబట్టి సేవకు దూరం అవుతారు. మనస్సులో ఏదో భావం ఉన్నచో పతనానికి దారుణం ఇస్తుంది. ఫలాశక్తి ఉండరాదు అని స్పష్టంగా తెలుసుకో. ఫలమునందు ఇచ్చ లేకున్నను ప్రత్యేకము కర్మ ఎందు ఇష్టం ఉండుట కర్మకి ఆసక్తిగా మారుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది కదా అని మీరు చేస్తారు. ఏదో పిల్లలు అడిగారనో
పిల్లలకి అడక్కపోయినా అయ్యో వాళ్ళకి ఇష్టం కదా అని నానా అవస్థలు పడి చేస్తారు కదండి పిల్లల కోసం. చెయ్యరా? చేస్తారు కదా. అప్పుడు ఫలితం ఎలాగైనా ఉండొచ్చు. వాళ్ళు ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు, విసుక్కోవచ్చు, ఏదైనా జరగచ్చు. అది అది మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ప్రతిసారి సంతోష పెడుతుందని ఏం లేదు. మీరు ఇష్టంగా చేశారు కానీ అవతల వాళ్ళకు కూడా అది ఇష్టం అవ్వాలని రూల్ ఉందండి? లేదు. సాధన రూపంగా చేసే కర్మ యొక్క ఉద్దేశ్యము కర్మ యొక్క పూర్ణత్వము కాదు, జీవనము యొక్క పూర్ణత్వము దాని లక్ష్యం. కావున ప్రభువు తనకి ఎప్పుడు నువ్వు ఏ సూచనలు చేయునో అని సాధకుడు సర్వదా తన ప్రభువు వైపుకు చూడాలి. ప్రభువు అంటే ఇక్కడ గురువు అవ్వచ్చు, పరమాత్మ అవ్వచ్చు, ఉపాసించే దైవం. సాధకుడు పరమాత్మ సంకేతము చే మాత్రమే ఒక కర్మ యందు లగ్నమై ఉండాలి. ఆ కర్మ పూర్తి కావచ్చు, కాకపోవచ్చు. పరమాత్మ అతన్ని ఆ కర్మ నుండి పక్కకు తప్పించే పక్షంలో తప్పుకొనుటకు అభ్యంతరం ఉండరాదు. కర్మాసక్తిని విడుచుట అనగా ఈ విధముగా నిరంతరము పరమాత్మ ఆదేశం కొరకు, అంటే ఆదేశం కొరకు ఎదురు చూడటము అంటే ఆదేశాన్ని అనుసరించి. ఎలా తెలుస్తుందండి అంటే నువ్వు ఆచరిస్తే కదా తెలుస్తుంది. పడుదోముకోవడం ముందే తెలిసిందండి, చెప్పక చెప్పక తెలిసింది. తోమక కొన్ని నీకు తెలిసాయి కదా. చిన్నప్పుడు అన్ని తెలియలేదు కదా, కొన్ని మీకు అనుభవంతో తెలియలేదు. అలా బోధ వింటున్నారు, మరి బోధలు వినగా మరి తెలియాలి కదా, సూక్ష్మాలు బోధపడాలి. ఆ విధంగా మీ యొక్క కర్మ నిష్కామ కర్మ కావాలి. కాబట్టి కర్మ ఆసక్తి వదలాలంటే నిరంతరము ఆ పరమాత్మ సన్నిధిలో మీరు ఉండండి. మీరు ఎదురుగుండా ఉంటే కదండి మీరు ఏమన్నా పని చెప్తారు. మీరు కనుక ఎప్పుడు నిరంతరం అదే ధ్యాసలో, అంటే పని చేయాలన్న ధ్యాస కాదు నా ఉద్దేశం. గురుస్మరణ అనండి, పరమాత్మ స్మరణలో ఉన్నారనుకోండి, అప్పుడు ఎప్పుడు పని జరుగుతోందో మీకు తెలియబడుతుంది. మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి నిరంతరము ఆ పరమాత్మ ఆదేశం కొరకు అంటే ఆ కర్మాసక్తిని అప్పుడు విడిచిపెట్టాలి. ఆసక్తి లేకుండా నిష్కామ కర్మ అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారనుకోండి, మామూలుగా చెప్తున్నాను గురువు గురించి అంట, మీరు బాహ్య ప్రపంచంలో ఇంట్లో ఎవరైనా ఒక పని చెప్పినప్పుడు పెద్ద ఆసక్తి లేకుండానే చేస్తారు కదా. మీ అంతటా మీరు అన్నప్పుడు కొంత ఆసక్తి ఏర్పడుతుంది. అవతల వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడిగారు కదా అన్నదే ఉంటుంది. అందుకనే కారణం చెప్పుకుంటారు. ఆసక్తి వేరు, కారణం వేరు. వీటిల్లో ఫలితం కూడా భేదంగానే ఉంటుంది. కర్తృత్వ అభిమానం విడిచిపెట్టుట జ్ఞానం వలన మాత్రమే సంభవిస్తుంది. జ్ఞానం లేకుండా కర్తృత్వ అభిమానం, నేను అభిమానం ఎలా పోతుందండి? మీకు పోయిందా? జ్ఞానం ఇప్పుడు పూర్ణం కాలేదు కాబట్టి పూర్ణంగా పోలేదు, ఇంకా కొంచెం దాచుకున్నారు కదా. ఇంకా నేను ఉంది కదా, ఉందా ఇంకా పోయిందా మొత్తం? ఎంత అనుమానం. భక్తుడు అంటే సాధకుడు ఆత్మ సమర్పణము లేదా శరణాగతి ద్వారా మాత్రమే ఈ కర్తృత్వ అభిమానం నుంచి విముక్తుడు కాగలుగుతాడు. నేను నుంచి అప్పుడు మాత్రమే. అందుకే శరణాగతి, ఈ ఆత్మ సమర్పణ ఇవన్నీ కూడా మూడుగా మీకు చెప్పబడింది. మీరు ఉపాసించే దైవము, మీ గురువు లేదా పరమాత్మ, మూడుగా చెప్పబడింది. ముగ్గురు ఒకటే అయినా మూడుగా చెప్పబడింది. మూడిట్లో ఒకటి ఎన్నుకోవడం కూడా కష్టం అంటే ఇంకా మీరు తరించేది ఎలాగా? మీరు బ్రహ్మానుభూతిని పొందేది ఎలా? జీవితం ఎలా, మానవ జన్మ సార్థకం ఎలా అవుతుంది? ఈ మానవ జన్మ ఎత్తింది ఏదో సంపాదించేసుకొని ఏదో షికార్లు చేసి ఎంజాయ్మెంట్ అంటే పరిపూర్ణమైన ఆనందంతో ఎంజాయ్మెంట్, ఇష్టంగా అన్ని ఎలాంటిది వచ్చినా సరే మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆనందంగా గడపటమే జీవితం. జన్మ సార్థకం. చిన్నగా ఉన్నప్పుడు అనుకోరండి పెద్దగా అయితే బాగుండని. ఇప్పుడు మీరు కూడా ఒక కొంత వయసు వచ్చాక ఇంకొంచెం పెద్దగా అయితే బాగుండు అనుకోరు. అలాగే ఇలా అనుకుంటారు కదా, ఒక ఉద్యోగం చేస్తే ప్రమోషన్ వస్తే బాగుండు అనుకోరు. హయ్యర్ లెవెల్ ఉంటూ ఉంటారు కదండి అందరూ. మరి అజ్ఞానం హయ్యర్ లెవెల్ జ్ఞానమే కదా. ఆ జ్ఞానం రావాలి అంటే ఇది తప్పదంటున్నాడు. ఏం చేస్తాను చెప్పండి, ఎక్కడ పోయినా శరణాగతి అంటారు. ఎక్కడో ఒకటి శరణాగతి పొందండి, బలవంతం ఏం లేదు కదా. ఇక్కడైతేనే అని ఎక్కడ ఆప్షన్ పెట్టలేదు. ముగ్గురు ఉన్నారు, మీ ఇష్టం అండి. సెలక్షన్ మీదే కదా.
మీకు ఎక్కడ మనసు లగ్నం అవుతుంది, ఎక్కడ మీకు ఇష్టం అనిపిస్తుంది, ఎక్కడ మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు? ఉపాసించే దైవం దగ్గర, పరమాత్మ దగ్గర, గురువు దగ్గర. ఏం నష్టమేం లేదు. ఆలోచించుకోండి, మీ బుద్ధి ఎక్కడ లయమవుతుందో మీరే గ్రహించండి. విచారించి చూచినచో పరమాత్మ గొప్ప కర్తృత్వం ముందు జీవుని కర్తృత్వము క్షుద్రము, అల్పము. ఏ విధముగానైనను దాని ఉనికిని నిశ్చయించుట సంభవమే కాదు. సాధకుని దృష్టి ఈ సత్యంపై దృఢంగా ఉంటే అతడు అసలు తనను తాను అంటే కర్తగా భావించడు. క్షుద్రం అన్న తర్వాత ఇంకేంటంటే నికృష్టం అన్న తర్వాత ఎవరైనా దాని పోతారండి? దులపరించుకుంటే సరే, అది వేరే విషయం. అంటే జీవుడి యొక్క కర్మలన్నీ నికృష్టం అని చెప్పాడు. ఎందుకన్నాడు? నువ్వు బాధలు అనుభవిస్తున్నావు. మరి బాధలు అనుభవిస్తూ కూడా నేను అదే ఆనందం అంటే అదేదో ఉంటుంది చూసారా, బావిలో కప్ప బావి గొప్పది అనుకుంటుందని అనుకుంటాను అంటే ఏం చేస్తారండి? మరి నది ఎందుకండి అంత కష్టపడుతుంది ప్రవహించుకొచ్చి సముద్రాల్లో? ఎందుకండి కలవటం? నోరు మూసుకుని ఎక్కడుంది అక్కడ ఉండొచ్చుగా. ఇప్పుడు నీకు తెలిసిందో నువ్వు ఇంత మాత్రం వాడివి కాదురా, బ్రహ్మాండ స్వరూపుడివిరా అంటే కూడా ఇక్కడే ఉంటాలే అంటాం ఎందుకండి? బ్రహ్మాండమైన భవంతి కట్టుకుని ఎవరైనా గుడిసెలో ఉంటారండి? సామాన్లు కొనుక్కున్నారు అనుకోండి బ్రహ్మాండమైనవన్నీ, అవి వాడుకుంటారా? అవి దాచేసుకుని మళ్ళీ రోడ్లో దంచుకుంటారు. పడ్డానికి ట్రై చేస్తారు. మళ్ళీ ఒళ్ళు తగ్గాలంటే మళ్ళీ రోడ్లో దంచాల్సిందే. బాహ్యవన్నీ ఇట్లాంటివే. కానీ పరమాత్మ దగ్గర ఒక్కసారి పొద్దున చెప్పినట్టుగా ఒక్కసారి అందులో స్థిరంగా ఉన్నారంటే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు తనను తాను కర్తగానే భావించాడు. జీవుని కర్తృత్వము క్షుద్రము, అల్పము. సాధకుని మనస్సులో కర్త అనే భావన ఉదయించినను అతడు దానిని పరమాత్మకే అర్పిస్తాడు. అతని యొక్క తలంపు అంటే ఆలోచన ఎలా ఉంటుంది? జగత్తులోని ప్రతి అణువు పరమాత్మచే మాత్రమే కల్పించబడుతోంది. అది అంటే కల్పించబడుతోంది, కదల్చబడుతోంది అన్ని ఒకటే అర్థాలు. ఆయన వల్లే కదా నువ్వు చూస్తున్నావు, ఆయన వల్లే ఆకు కదులుతోంది, పైనుంచి వర్షం కిందకు పడుతుంది, రకరకాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ వల్లనే జరుగుతుంది. ప్రతి అణువు కూడా కదల్చబడుతోంది. చర అచర శరీరములు, ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే సర్వం యొక్క సత్తా పరమాత్మ. ఆయన ఆ ప్రభువే. ప్రభు అంటే ఇందాక కూడా ఈ పరమాత్మనే అర్థం. సంకల్పమునకు విరుద్ధముగా ఏ వస్తువు లేదు, ఏ సంకల్పము లేదు. కావున సంపూర్ణమగు జగత్తు, సకల జీవులు మరియు నేను గడిచిన కాలంలో ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎట్లు ఉన్నవో, భవిష్యత్తు ఎట్లు ఉంటుందో ఈ సర్వము ఆ ప్రభువు యొక్క ఆశ్రయములోనే ఉన్నాయి, నియంత్రణలో ఉన్నాయి, శరణములో ఉన్నాయి, ఆయన యొక్క అదుపాజ్ఞలో ఉన్నాయి. పరమాత్మని శరణమునకు బయట ఇవి ఉండవు, ఉనికి సంభవము కాదు. అంటే ఆ పరమాత్మ లేకుండా శరణము అనగా అంటే శరణాగతి గురించి క్రియ గాని భావము గాని కాదు. శరణం అనగా సత్యం, శరణము స్వతసిద్ధము. నేను వేటిని పట్టుకుని దుఃఖిస్తున్నానో ఆ కర్తృత్వ భోక్తృత్వములు కేవలము భ్రమ మాత్రమే. అవి కూడా క్రీడాసక్తుడకు నా ప్రభుని ప్రేమతో నిండిన లీలలే. లీల యొక్క రెండవ వైపు చూస్తే ఆయన తప్ప మరి ఒక కర్త లేడనే సత్యాన్ని నేను దర్శించాను. చూచేవాడను కూడా నేను కాదు, కేవలము ఆయన మాత్రమే ఉన్నాడు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఈ మాటలు చెప్పుట పొసగదు. చెప్పడం ఏమిటి? ఉన్నది ఆయన అయితే ఇంక మళ్ళీ నువ్వు విడిగా చెప్పక్కర్లేదని. పొసగదు అంటే చెప్పక్కర్లేదు అని అర్థం. ఈ నిశ్చయము కలిగిన తరువాత కర్తృత్వ అభిమానము లేశమైనను ఉండదు. సాధకుని బుద్ధి, మనస్సు, ప్రాణము, శరీరం మొదలగునవి పరమాత్మచే ప్రేరితములై పరమాత్మని ఉనికితో ఐక్యము చెంది ఉన్న స్థితికి అనురూపముగా ఈ వ్యవహారాన్ని జరుపుతుంది. ఉన్న స్థితికి అంటే వాడు మనిషి అవ్వచ్చు, జీవుడు అవ్వచ్చు, దోమ అవన్నీ ఉన్నాయి కదా. మరి నిన్ను పుట్టాలని దోమను ప్రేరేపించింది ఆయనే.
పరమాత్మని తిట్టాలి కానీ దోమని తిడితే ఏం లాభం అండి? పరమాత్మ తిట్టుకో. ఆయన ప్రేరణ వల్ల కదా ఉన్న స్థితి అన్నారు. అందుకని ఉన్న స్థితికి అనురూపముగా వ్యవహారం జరుగుతుంది. నువ్వు మనిషివైతే మనిషిలాగా, గృహస్థువి, సన్యాసి, ఈ ఇహ జీవరాశులు, ఇప్పుడు చెప్పిన జీవరాశులు, దానికి అది నేనులో కలిసిపోను అంటే తత్ తం అసి అన్నమాట. అది అంటే తత్, ఆ బ్రహ్మంలో ఈ నేను కలిసిపోతుంది. భక్తుడికి కూడా అవి అంటే సాధకుడికి కూడా అదే జరగాలి. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూపించారు బోధ కోసమని, అది రేపు చెప్పుకుందాం. అది కొంచెం మళ్ళీ ఇంకా వివరణ ఉంటుంది కాబట్టి. ఇక్కడ జ్ఞానికి అది నేనులో కలిసిపోతుంది, సాధకుడికి నేను అదిలో కలిసిపోతుంది అన్నారు. ఏదో ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ భేదం ఏంటో రేపు చెప్పుకుందాం. ఓకే, శుభం భూయాత్.